ప్రపంచంలో ఏ నగరానికి తీసిపోని రీతిలో అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. సంపద సృష్టికి తోడు మెరుగైన జీవన ప్రమాణాలుండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆనంద నగరాల సదస్సులో వివరించారు. పలు దేశాల ప్రతినిధులు ఆ దిశలో తమ ప్రగతి పాటించిన విధానాలను ఆవిష్కరించారు. అదే దిశలో అమరావతి సైతం ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. సంపద సృష్టి సహా సంతోషకరమైన జీవన ప్రమాణాలు నెలకొల్పినప్పుడే అభివృద్ధికి సార్థకత అని అమరావతి వేదికగా జరుగుతున్న ఆనంద నగరాల సదస్సు అభిప్రాయపడింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా చేపట్టిన ఆనంద నగరాల సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ సంయుక్తంగా ప్రారంభించారు. సంతోష నగరాలకు ఆలవాలమైన ఫిన్లాండ్, భూటాన్, జపాన్, సింగపూర్, బ్రిటన్, డెన్మార్క్, నార్వే లాంటి 15 దేశాల ప్రతినిధులు, మేయర్లు సదస్సులో పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశ విదేశాలకు చెందిన ఆర్కిటెక్టులు, డిజైనర్లు సైతం హాజరయ్యారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ CRDAకు ప్రకటించిన అవార్డును ముఖ్యమంత్రి అందుకున్నారు. ఆనంద ఆదివారం లాంటి కార్యక్రమాలు సహా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, సదస్సు ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి వివరించారు. How to be happy. Not only money cannot give happiness. Most livable conditions also, standards also cannot give happiness. The way how to live is going to create happiness. That type of concepts we want to discuss. This is one platform. First time in India, nobody thought to have happiness. Amaravati. We are engaging best consultants in the world. We wanted to build one of the most beautiful, vibrant economy and happy city. I wanted to benchmark this city one among top 5 in the world. That is our aim, that is our desire. I am confident it will happen. భారతదేశంలోనే తొలిసారి అభివృద్ధితో పాటు ఆనందమయ జీవనంపై తాము చర్చను లేవనెత్తామని ప్రపంచ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. 3 రోజుల సదస్సు ద్వారా ప్రపంచం నుంచి ఉత్తమ విధానాలు స్వీకరించి అమరావతిలో అమలు చేస్తామన్నారు. ప్రపంచంలోనే ఆనందదాయక దేశమైన ఫిన్లాండ్ పౌరులకు సురక్షిత జీవనాన్ని అందిస్తూ సింగపూర్ స్థాయిలో అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. Life should be a meaningful life. In life everything is possible. And at the same time, as long as you are living, you have to live with happiness. This is a very good area. If you see Krishna River, around 30 kilometers, both sides you can develop. Here I am thinking minimum 50% should be green cover in Andhra Pradesh. That is our aim. We are working towards that. In Amaravati, all vehicles will be electrical vehicles. All transport will be public transport. 70 to 80% public transport we want to have. And at the same time, emergency, only 5 minutes. Any park you want to go 10 minutes. Office you want to go 15 minutes. 3,600 kilometer cycle path we are creating so that health will be perfect in Amaravati. ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే సంతోష సూచీస్థాయి పెరుగుతుందని ఫిన్లాండ్ ప్రతినిధి జుక్క హోలాక్ చెప్పారు. తమ దేశంలో కార్పొరేట్ కంపెనీ సీఈఓకు, టాక్సీ డ్రైవర్కు ఇద్దరికీ ఒకే వేతనం చెల్లిస్తామన్నారు. సమానత్వం, ఆరోగ్యకర వాతావరణంతోనే ఆనందం సాధ్యమని భూటాన్ మేయర్ టికారాం కాఫ్లే పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో భాగం పంచుకోవడం పట్ల సింగపూర్, బ్రిటన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.